రాజకీయం చేయొచ్చు కానీ మరి ఇంత చెత్త రాజకీయం అసలు చేయకూడదు. ఏపీలో ఎక్కడా లేనిది ఏపీలోనే జరుగుతూ ఉంది. అసలు ఏపీలో ఎంత ఘోరంగా రాజకీయాలు నడుస్తున్నాయంటే అంత నడుస్తున్నాయి. పాలన అయితే గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వము. ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలవలేదు కాబట్టి భయం లేదు, ఈవీఎంలతో గెలిచారు కాబట్టి వాళ్ళు ఇష్టాంశం కొద్ది వ్యవహరిస్తున్నారు. అసలు ఎంత ఘోరం అంటే గాలికి వదిలేసినాడు. మరి ఈయన పవన్ కళ్యాణ్ మరి నిద్రపోతున్నాడేమో ఈ డిప్యూటీ సీఎం, మరి అర్థం కాదు. ఎంత గుడివాడలు అయితే అసలు ఎంత దారుణం అంటే అంత దారుణము. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అది శేషాద్రిరావు గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఘటన. సహచర ఆయన ఒక విద్యార్థి మోసం చేశాడంట. హాస్టల్లో ఉండే ఒక విద్యార్థి అక్కడ యువతి బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియోస్ తీసి వాళ్ళకి నిందితుడికి సహకరించినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళంతా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. 300 మంది అమ్మాయిల వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే ఎంత నీచమైన ప్రభుత్వం మనం ఇంకా తెలుసుకోవాలి. అంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మరి ఇలాంటి వాటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ రాజకీయాలు చూడుకోకుండా ఇక్కడ ఎందుకంటే అమ్మాయిల మాన ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా వెనకడుగు వేస్తున్నారంటే మరి వీళ్ళని ఏమనాలో మనకు అర్థం కావడం లేదు. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. ఎవరైతే సహకరించారో ఆ విద్యార్థి జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన చూడాలి ప్రభుత్వం. మరి కనీసం హోంమంత్రి ఆ లేడీ అయ్యి ఉండి కూడా ఇంతవరకు స్పందించలేదంటేనే ఇంకా ఆమె ఏం చేస్తుందో తెలియదు. మరి అంటే ఇందులో ఎందుకు వీళ్ళు స్పందించట్లేదు అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్గా ఏర్పడింది. ఇంత జరుగుతున్నా కూడా ఆ అమ్మాయిల విషయంలో ఎందుకు స్పందించలేదు అనేది మరి చెప్పాలి. మరి ఇప్పటికైనా హోంమంత్రి నిద్రలేసి మరి మాట్లాడుతుందా, లేకుంటే పవన్ కళ్యాణ్ కూడా మరి నిద్రలేసి మాట్లాడతాడా లేదా, మరి మా ప్రభుత్వమే కదా అని మరి ఎంతమంది ఎందుకంటే ఆడవాళ్ళంటే అతనికి ఎలాగో రెస్పెక్ట్ లేదనేది మనందరికీ తెలుసు. సో మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాము. కానీ ఇది మాత్రం నిజమైన రాజకీయాలకి పక్కన పెట్టి ఇది దీంట్లో రాజకీయం అనేదే లేదు. ఇక్కడ అమ్మాయిల మానప్రాణాలకు సంబంధించిన విషయం ఎంత సీరియస్గా తీసుకోవాలి. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి వంగల్పూడి అనిత కానీ స్పందించాలి. కానీ ఎందుకు వాళ్ళు ఇంత మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు చాలా అనుమానాలకి తావిస్తుంది. మరి చూడాలి దీనిపైన స్పందిస్తారో లేదో. ఏం జరిగింది వీడియో ఏం తీసి ఏం పెడతారు? అమ్మాయి వీడియోలో ఏమన్నా చూపిస్తే నేను చెప్పండి. ఆ అమ్మాయి వేరే అమ్మాయి పేపర్లో నాకు సార్ మీరు అటెండ్ చేయండి. చూసారా ఎక్కడ చూసారా? ఎవరు చూడలేదు సార్. ఎవరు